అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్ అందరికీ ముఖ్య గమనిక. మే 31 వరకు గడువు. అరియర్స్ జమ. గుడ్ న్యూస్. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ పెన్షనర్లకు మరియు వివిధ రకాల సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సంబంధించిన మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నెలవారీ జీతాలు, పెన్షన్లు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి డీఆర్ అరియర్స్ మరియు ఇతర ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలను తెలుసుకోవడానికి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షనర్లందరూ తప్పనిసరిగా గమనించాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన గడువు పొడిగింపు వార్త ప్రస్తుతం వెలుగులోకి వచ్చిందండి. నిజానికి మనకున్నటువంటి పాత నిబంధనల ప్రకారంగా మరియు ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఆదేశాల అనుసారం పెన్షనర్ల వ్యక్తిగత వివరాల అప్డేషన్ లేదా వారి జీవన ప్రమాణ పత్రం సమర్పించడం వంటి ఇతర సాంకేతిక ప్రక్రియలకు సంబంధించినటువంటి చివరి గడువు 2026 ఏప్రిల్ 30వ తేదీతోనే ముగిసిపోయింది. అయితే ఈ ప్రక్రియ ముగిసే సమయానికి ఇంకా చాలామంది పెన్షనర్స్ ప్రభుత్వ ఆన్‌లైన్‌లో పోర్టల్‌లో తమ డేటాని అప్‌లోడ్ చేసే క్రమంలో అనేక రకాల తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే ఎదుర్కొంటూనే ఉన్నారండి. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్‌సైట్ సర్వర్‌లు ఒక్కసారిగా లోడ్ ఎక్కువై మొరాయించడం, వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం మరియు డేటా అనేది ఆధార్ సర్వర్‌లతో సరిగ్గా సింక్ కాకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో వృద్ధ పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ గంభీరమైన విషయాన్ని పెన్షనర్ల సంఘాలు మరియు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం ఎంతో సానుకూలంగా స్పందించింది. పెన్షనర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ డేటా అప్డేషన్ ప్రక్రియ యొక్క చివరి గడువును ఈ 2026 మే 31 తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. దీనివల్ల ఇప్పటికే సాంకేతిక కారణాల వల్ల లేదా అనారోగ్య కారణాల వల్ల వివరాలు అప్డేట్ చేయని వారికి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి మరో నెల రోజుల పాటు అదనపు వెసులుబాటు అయితే కలిగింది. ఇది నిజంగా ఊరటనిచ్చే విషయం. ఇక మరొక అతిపెద్ద మరియు సంచలన వార్త ఏమిటంటే, రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న భారీ బకాయిల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 1,000,00,000 నిధులను ఒకేసారి విడుదల చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా వేల సంఖ్యలో ఉన్న పెన్షనర్లందరికీ మరియు వారి కుటుంబాలకు ఒక పెద్ద ఆర్థిక ఊరటనిచ్చే శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ భారీ నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ఒక సాధారణమైన మరియు ఆదర్శవంతమైన మార్గాన్ని ఎంచుకుందండి. ఈ భారీ నిధుల సర్దుబాటు కోసం మన గౌరవ మంత్రులు మరియు ప్రజాప్రతినిధుల యొక్క నెలవారీ వేతనాల నుంచి సుమారు 50% వరకు కూడా నిధులను మినహాయించాలని, అంటే వారి జీతాల్లో సగాన్ని కట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయానికి మన ప్రజాప్రతినిధులు కూడా స్వయంగా ముందుకు వచ్చి ఒప్పుకోవడం అనేది విశేషం. వారి వంతు బాధ్యతగా పెన్షనర్ల కష్టాలను తీర్చడానికి ఈ సలహాను ప్రభుత్వానికి వారే స్వయంగా ఇవ్వడంతో మొత్తానికి మంత్రుల జీతాల త్యాగంతో పెన్షనర్లకు సంబంధించిన ఈ పెండింగ్ బిల్లులు అయితే ఇప్పుడు వారి అకౌంట్లలో జమ కాబోతున్నాయండి. నిజానికి ఇది రాష్ట్ర చరిత్రలో ఎంతో హర్షించదగ్గ విషయము. మన మంత్రులకు మరియు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాప్ చెప్పాల్సిందే. పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో పడుతున్న ఆర్థిక ఇబ్బందులను చూడలేక వారికి సకాలంలో డబ్బులు అనేది అందాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు ఇలా తమ సొంత జీతాలను త్యాగం చేయటం అనేది వారు పెద్దల పట్ల చూపిస్తున్నటువంటి గ ఆహ్, గౌరవానికి నిదర్శనం ఇది. ఇలా సేకరించిన మొత్తం కూడా ఎటువంటి ఇతర అవసరాలకు వాడకుండా నేరుగా రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ డీఆర్ అరియర్స్ కోసం మాత్రమే వినియోగించనున్నారు. సమాజం కోసం దశాబ్దాల పాటు సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగుల కోసం మన పాలకులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక గొప్ప ప్రజాస్వామ్య విలువగా మనమైతే భావించవచ్చు. మరైతే ఇక్కడే
ఒక ముఖ్యమైన సాంకేతిక మరియు మీరు నిశితంగా గమనించాలి సాంకేతిక విషయాన్ని. ఏంటంటే ఇప్పటి వరకు చాలామంది పెన్షనర్లు బ్యాంకు ఖాతాల్లోకి కేవలం నెలవారీ వచ్చే సాధారణ పెన్షన్ అమౌంట్ మాత్రమే క్రెడిట్ అయ్యింది. కానీ వారికి రావాల్సిన డీఆర్ అరియర్స్ మరియు ఇతర పాత బకాయిలు మాత్రం ఇంకా జమ కాలేదని ఆవేదన చెందుతూ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ యొక్క నిధులన్నీ కూడా ప్రస్తుతం ట్రెజరీ లెవెల్‌లో ప్రాసెసింగ్ దశలో ఉన్నాయని, బిల్లులన్నీ క్లియర్ కావడానికి సిద్ధంగా ఉన్నాయని అయితే తెలుస్తోంది. మరి ప్రభుత్వం నిధుల విడుదలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి బహుశా ఈరోజు సాయంత్రం లోపు లేదా రేపటి నుండి లేదంటే అత్యంత గరిష్టంగా సోమవారం నాటికి మీ అకౌంట్‌లో బకాయిల జమ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ బ్యాంకు ఖాతాలోకి నగదనేది జమ అయిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి మెసేజ్ వస్తుందండి. కాబట్టి పెన్షనర్లు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిధులు కేటాయించింది కాబట్టి కొంచెం సమయం పట్టినా సరే ప్రతి పైసా మీ ఖాతాలో ఖచ్చితంగా జమ అవుతుంది. ఇక రిటైర్డ్ ఉద్యోగులు తమ సుదీర్ఘ సర్వీస్ కాలంలో ప్రభుత్వానికి అందించిన సేవలకు ప్రతిఫలంగా వారికి లభించాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ 1000,00,00,000 నిధుల ద్వారా పూర్తిగా క్లియర్ చేయాలనైతే ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఇక ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పెద్దలు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, వారి ఖర్చులు మరియు ఇతర అవసరాలకు సిబ్బంది ఈ మేరకు ఉండకూడదని చెప్పేసి ఉద్దేశ్యంతో వారు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా వేగవంతం చేసింది. కాబట్టి పెన్షనర్లు ఇకనైనా ఇంకా ఎవరైనా తమ వివరాలని ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయడంలో గానీ, లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంలో గానీ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే పెంచిన గడువు ఏదైతే మే 31వ తేదీలోపు ఖచ్చితంగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలని కోరుతున్నాము. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ని ఆన్‌లైన్ ద్వారా గానీ, లేదా మీ సమీపంలోని ట్రెజరీ ఆఫీసుల్లో ఆఫ్‌లైన్‌ల ద్వారా గానీ సమర్పించండి. మొత్తానికి రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి మనం. మంత్రుల జీతాల నుంచి నిధులు మళ్లించి పెన్షనర్ల కష్టాలు తీర్చడం అనేది ప్రభుత్వం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయము. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక ఒడిదుడుకులలో పెద్దల వృద్ధాప్య జీవితం సాఫీగా సాగాలని భావించి తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అంతే అందుతున్నాయి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. సో పెన్షనర్ల పెండింగ్ బకాయిల విడుదలకు మరియు గడువు పొడిగింపునకు సంబంధించి ఈ అప్డేట్ మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.